వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ కౌసల్య. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గోదావరి బనకచెర్ల అనుసంధానం గురించి చర్చించగానే ఇప్పుడు ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశమైంది. మనందరికీ తెలిసిందే, మనుషులకి వేరే ఏ జీవరాశులకైనా కూడా నీరు అతి ముఖ్యమైనది. అలాంటి నీరు ఎక్కువ నీరు ఉన్న ప్రదేశం నుండి తక్కువ నీరు ఉన్న ప్రదేశానికి ఆ నీరు రావాలంటే అనుసంధానం అనేది జరగాలి. సో ఇప్పుడు మనందరికీ తెలిసిందే, రాయలసీమ ఎక్కువ కరువుగా ఉన్న ప్రాంతం. అంటే నీరు అసలు చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు గోదావరి బనకచెర్ల అనుసంధానం గనక జరిగితే రాయలసీమ ప్రజలందరికీ కూడా ఈ కరువు నుండి బయటపడి అక్కడ నీరు సమృద్ధిగా లభించే అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. సో ఈ అనుసంధానం గురించి ఇంకా పూర్తిగా వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు రాయలసీమ మేధావుల ఫోరం చైర్మన్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. యా సార్, ఈ ముందుగా మనం గోదావరి బనకచెర్ల అనుసంధానం గురించి మాట్లాడడానికన్నా ముందు అసలు ఈ నదుల అనుసంధానం అంటే ఏంటి, దాని గురించి మాట్లాడతాం. బేసిక్గా నదుల అనుసంధానం రాష్ట్రంలో పాపులర్ అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రీవియస్ 14-19 మధ్య గోదావరి కృష్ణ ఏదైతే పట్టిసీమ పేరుతో తీసుకొచ్చారో పోలవరం సంబంధించి అప్పుడు నదుల అనుసంధానం పెద్ద చర్చనీయాంశం అయింది. నిజానికి నదుల అనుసంధానం 150 ఏండ్ల ముందే ఏ రాయలసీమలో నదుల అనుసంధానం గురించి మాట్లాడతానో అందులోనే పెన్నా తుంగభద్ర నదులను అనుసంధానం చేస్తూ 1986లో ప్రారంభించి 70వ సంవత్సరానికి దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, అది మొదటి నదుల అనుసంధానం ఈ భారతదేశంలో. ఓకే, ఆ తర్వాత కూడా పెన్నా అదే చేశారు. కానీ మొదట అనుసంధానం జరిగింది రాయలసీమలోనే. కానీ 150 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు మేమే మొదట నదుల అనుసంధానం చెప్పే చర్చ నడుస్తుంది. అదే నదుల అనుసంధానం చాలా ఇంపార్టెంట్. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు సుందరయ్య గారు లాంటి వాళ్ళు కానీ దేశం అంతా నదుల అనుసంధానం చేయాలి అంటే గంగా టు కావేరి. ఎందుకంటే మీరు ప్రారంభంలో చెప్పినట్టు జీవరాశులన్నిటికీ ప్రాణాధారం వాటర్. కొన్ని ప్రాంతాల్లో వాటర్ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో వాటర్ లభ్యత లేదు. వాటర్ అన్ని చోట్ల ప్రవహిస్తున్నా కూడా దానికి తగిన డ్యామ్స్ వాటి నిర్వహించే వల్ల కొన్ని చోట్ల లేవు. ఉదాహరణకు రాయలసీమలో హైయెస్ట్ వర్షపాతం ఉంది. ఒక అనంతపురం జిల్లా మినహాయించి కడప, కర్నూలు, చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకుంటే హైయెస్ట్ వర్షపాతం ఉంది, వాటర్ వస్తుంది. కానీ సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల నీళ్లు అందుకోలేకపోతున్నాం. కాబట్టి నదుల అనుసంధానం చేయడం ద్వారా ఇంకా మన రాయలసీమ భాషలో చెప్పిన చెరువుల అనుసంధానం, మిషన్ భగీరథ పేరుతో తెలంగాణలో చేసిన ఈ అనుసంధానం అనేది దానివల్ల ఏమవుతుందంటే ఒక చోట ఉన్న వాటర్ని ఇంకో చోటకి ఫ్లో చేసుకొని అన్ని చోట్ల వాటర్ లేని చోట వాటర్ ఉన్న చోట కూడా సమంగా చేయడానికి అనుసంధానం అనే ప్రక్రియ అనేది చాలా విలువైంది, అది అవసరం కూడా. ఓకే, సో ఈ నదుల అనుసంధానం అనే ప్రక్రియకి అయ్యే ఖర్చు రాష్ట్రం భరిస్తుందా లేదంటే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా? నదుల అనుసంధానం చాలా భారీ వ్యయంతో ముడిపడింది. ప్రాజెక్టులు అనుసంధానం చేయొచ్చు, చెరువుల అనుసంధానం స్వల్పం. ఈ అనుసంధానం అనేది మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ భారీ ప్రాజెక్టులు అనుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవు. ఎవరు చేస్తారనేది సెకండ్ పాయింట్, చేయలేదు ఎందుకు మనకున్న బడ్జెట్ రీత్యా. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. గంగా టు కావేరీ కావచ్చు, మహానది టు కావేరీ కావచ్చు, ఇవన్నీ భారీ ప్రాజెక్ట్. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధాలన్నీ కూడా వాళ్ళు చేయగలరు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వివాదం వచ్చిందని మనం కొట్లాడుకుంటూనే ఉంటాం, ఎవరు రాజకీయాలు ముందుకు వస్తాయి కాబట్టి. అదే కేంద్రం అనుకుని అందుని సమన్వయం చేస్తుంది. కాబట్టి కేంద్రం తీసుకొచ్చే ప్రాజెక్టులు ఉంటే కేంద్రం చేస్తుంది, రాష్ట్రం విత్ ఇన్ ద స్టేట్. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు గోదావరి టు కృష్ణ పట్టిసీమ, అది రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సిందే. ఒక డిజైన్ బట్టి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రాజెక్టులో కూడా రాష్ట్రాలను కూడా భాగస్వాములు చేస్తారు. అంటే మనం డిజైన్ బట్టి ఎంపిక చేసుకునే పద్ధతిని బట్టి ఎవరు ఖర్చు పెట్టాల్సిన ఆధారం ఉంటుంది. కానీ భారీ ఎత్తున జరిగేదానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం లేకుండా విత్ ఇన్ ద స్టేట్ అనేది కొంచెం వైబిలిటీ కష్టంగా ఉంటుంది. ఓకే, సో నదుల అనుసంధానికి గల ఇప్పుడు లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా నిర్ధారిస్తారు? అంటే బేసిక్ ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినట్టు గోదావరి టు బనకచెర్ల. బనకచెర్ల అనేది హెడ్ రెగ్యులేటర్. రాయలసీమలో పోతిరెడ్డిపాడుకి 12 కిలోమీటర్ల కిందన హెడ్ రెగ్యులేటర్ ఉంటుంది. ఆ నుంచి 3 పాయలుగా గాలేరు నగర్కి కావచ్చు, అదేవిధంగా ఎస్ఆర్బీసీకి కావచ్చు, నిప్పులవాగు ద్వారా సోమశిలకు కావచ్చు నీళ్ళు వస్తాయి. 3 రూట్లు ఉంటాయి. అది ఒక రకమైన సెంటర్ పాయింట్. మనం హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటాం కదా, ఒక సర్కిల్. అలాంటిదే బనకచెర్ల. ఆ బనకచెర్లకు గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోసి దీని ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు ఇవ్వాలనేది బహుశా వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. బట్ ఇవన్నీ జరగాలంటే
నిధులతో పాటు డిజైన్ చాలా ఇంపార్టెంట్. అవును. కాబట్టి ఈ బనకచర్ల ఈ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తా ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. సో, ఒకవేళ కనుక ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతే, సో, వాటర్ అనేది గోదావరి నుంచి కృష్ణ నుంచి మళ్ళీ బనకచెర్లకెళ్ళాలి కాబట్టి, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు రాయలసీమకు సంబంధించి ప్రతిసారి చర్చ నడుస్తుంది. హ్మ్. అంటే రాయలసీమకు వస్తున్న డిజైన్స్ అంతా కూడా అవును. భారీగా ఉంటాయి. హ్మ్. ఆ ప్రాజెక్టులు చూసినప్పుడు రాయలసీమ కోసం ఇంత చేస్తున్నారా అనిపించేట్టుగా ఉంటుంది. ఓకే. కానీ ఆచరణలో చూసినప్పుడు ఏమీ ఉండదు. హ్మ్. 60-70 ఏండ్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన వరకే రాయలసీమ చూసుకున్నప్పుడు హుహు. ప్రాజెక్టులన్నీ పేర్లన్నీ రాయలసీమకే ఉంటాయి. కానీ మళ్ళీ రాయలసీమకు సమస్యలు ఉంటాయి. అవును. రీజన్ ఏంటంటే ఇప్పుడు తీరని సమస్యలు ఆ ఎప్పటికీ. గోదావరి టు బనకచర్ల అనేది హ్మ్. ఒలకబోసిన నీళ్లు ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం లాగా కాకుండా హ్మ్. ప్రాక్టికల్గా జరగాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు ఎలా అనుసంధానం చేస్తారు, దాని ఉద్దేశం ఏంటంటే సముద్ర మట్టానికి 900 అడుగుల ఎత్తులో రాయలసీమ ఉంటుంది. హ్మ్. గోదావరి అంటే పోలవరం ఉంది కదా, అది సముద్ర మట్టానికి 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు ఏదో బనకచర్ల నిర్దేశిత ప్రాంతం ఉంది కదా, 670, 700 అడుగుల ఎత్తులో ఉంటుంది. హ్మ్. ఇది కింద ఉంటుంది, అది పైన పైకి ఉంటుంది. ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి కొట్టాలి. హ్మ్. ఇప్పుడు అదే రాయలసీమలో మీరు ఆశ్చర్యకరంగా చూడాల్సిన కృష్ణానది ఎంట్రీ పాయింట్ రాయలసీమ, కర్నూలు, ఇవి తుంగభద్ర ఇవన్నీ. ఎండింగ్ పాయింట్ మన కృష్ణా డెల్టా విజయవాడ. హ్మ్. విజయవాడ కృష్ణా డెల్టా దాటిందంటే అంశాల దీవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. ఓకే. కింద పాయింట్లేమో నీళ్లున్నాయి, 3 పంటలు పండించుకుంటున్నారు. ఎంట్రీ పాయింట్లో రాయలసీమలో నీళ్ళు లేవు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్ళు కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు మళ్ళీ పైకి తీసుకొచ్చి చెడిపోస్తున్నారు. హ్మ్. అనేదిగా మారకుండా ఉండాలంటే గోదావరి నీళ్లను అనుసంధానం ఒక మంచి డిజైన్ తీసుకొచ్చి, ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచిస్తున్న పద్ధతిలో కాకుండా హేతుబద్ధమైన డిజైన్ తీసుకొచ్చి అది రాయలసీమకు అడిషనల్ బెనిఫిట్గా ఉంటుంది. అలా చేయకుండా కేవలం ప్రకటనల వరకే పరిమితం అయితే మళ్ళీ మొదటికి వస్తుంది. ఓకే. సో, ఇందాక మీరన్నట్టుగా కూడా ఒక మంచి ప్రణాళికను రూపొందించాలి. మంచి డిజైన్ కూడా చేయాలంటున్నారు. సో, ఇప్పుడు గోదావరి నీళ్లు కృష్ణా నది నుండి ఇప్పుడు బనకచెర్లకెళ్ళాలంటే అడిక్వేట్‌ని కూడా బిల్డ్ చేయాలని చెప్తున్నారు. సో, దానికి సంబంధించి ఇలాంటి డిజైన్స్ ఏమైనా పూర్తి చేయడం జరిగిందా? అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనేది? ఈ ఆలోచన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతకుముందు చాలామంది ఉన్నప్పుడు ఆలోచన చేశారు. హ్మ్. అంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే ప్రజలకి ఈ నదుల హ్మ్. చుట్టూ ఉన్న రూల్స్ అర్థం కావు. అవును. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీకు రాయలసీమ తెలుసు కాబట్టి, హ్మ్. మదనపల్లి మీకు తెలుసు. అవును. మదనపల్లి నుంచి ఒక టాబ్లాయిడ్లో ఒక మీలాంటి జర్నలిస్ట్ ఒక వార్త రాశారు. హ్మ్. అదేంటంటే ఇంకా మనం కృష్ణా నీళ్ళను చూడాలంటే విజయవాడకు పోవాల్సిన అవసరం లేదు, మదనపల్లికి కూడా వస్తాయని. అంటే అవును. గాలి ఆంధ్రీనివా అవును. వచ్చింది కాబట్టి. కానీ అంటే జర్నలిస్టులుగా ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కూడా అవగాహన లేదనే దానికి అదొక ఉదాహరణ. ఏంటంటే మనం కృష్ణా నీళ్ళు చూడాలంటే విజయవాడకి పోవాలనే బదులు శ్రీశైలంకి పోవాలని ఎందుకు అనలేకపోయాడు? అంటే శ్రీశైలం ఎంట్రీ పాయింట్ రాయలసీమకు. శ్రీశైలం గేట్లు ఎత్తేస్తేనే విజయవాడకు నీళ్ళు పోతాయి. ఓకే. రాయలసీమలో గేట్లు ఎత్తే తప్ప విజయవాడకి పోని కృష్ణా నీళ్ళను ఆ జర్నలిస్ట్ అయినా మనలాంటి వాళ్ళైనా విజయవాడ అంటే కృష్ణానది అనుకుంటున్నారు తప్ప శ్రీశైలం అనుకోవట్లేదు. హ్మ్. అంటే అవగాహన లేనితనంతో వచ్చిన పరిస్థితులు ఇట్లా జరుగుతాయి. అంటే రాయలసీమ దుస్థితి చెప్తున్న నేపథ్యంలో ఒకటి ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే మీరు ఎట్లా తీసుకొస్తున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు మనకు పూర్తయితే ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా పట్టిసీమ అని పేరు పెట్టారు. పోలవరానికి కుడికాలవే పట్టిసీమ, ఆయన పట్టిసీమ అని పేరు పెట్టాడు, కుడికాలవ అది. హ్మ్. దాన్ని తీసుకొచ్చి విజయవాడ నుంచి వరకు పరిమితం. ఇప్పుడు ఓకే. దాన్ని వైకుంఠపురం దగ్గర హ్మ్. ఒక లిఫ్ట్ చేసి, హ్మ్. తర్వాత బొల్లారం దగ్గర ప్రకాశం జిల్లా ఇంకొక లిఫ్ట్ చేసి సోమశిలలో పోస్తాము అంటారు. ఓకే. సోమశిలలో పోసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి బనకచెర్లకు తీసుకొస్తాము అంటారు. హ్మ్. ఇది ప్రభుత్వాలు ఈరోజు ఆలోచించింది. ఇది రాయలసీమకు వైబిలిటీ కాదు. ఓకే. ఎందుకు వైబిలిటీ కాదు? ఇంకొక నేపథ్యం, మనం రాయలసీమకి వెళ్ళాలి. హ్మ్. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. అన్ని ప్రాంతాల్లో నీళ్ళు ఎలా వాడుకుంటారు? డ్యామ్ గేట్లు ఎత్తేసి నీళ్ళు వాడుకుంటారు. అంతే. బహుశా ప్రపంచంలో లేదేమో కానీ రాయలసీమలో దుస్థితి ఏంటంటే హ్మ్. గేట్లు మూసేసి వెనక నుంచి నీళ్ళు తీసుకోవాలి. బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్ అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ని 70 కిలోమీటర్ల కింద కట్టేసినారు. హ్మ్. గేట్లు ఎత్తేస్తే నేరుగా వచ్చి నాగార్జున పడిపోతాయి, ఫారెస్ట్ నాగార్జున సాగర్. ఆ. అందువల్ల ఏమవుతుంది, గేట్లు మూసేసి ఫుల్గా నీళ్ళు పెట్టుకుంటే తన్నుకొని వెనక నుంచి నీళ్ళు రావాలి రాయలసీమకు. అట్లా నీళ్ళు వస్తే పోతిరెడ్డిపాడుకు వస్తాయి. పోతిరెడ్డిపాడు నుంచి 12.5 కిలోమీటర్ల దూరంలో బనకచెర్ల ఉంటుంది. ఆ బనకచెర్ల నుంచి 3 పాయలుగా చిరిపోతే రాయలసీమలోని ప్రాజెక్టుగా నీళ్ళు వస్తాయి. ఇది డిజైన్. ప్రాపర్ వాటర్ బిల్ట్ ఏరియా అనేది లేదు, ఇది డిజైన్. Hmm. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పినటువంటి ప్రకాశం బ్యారేజ్ నుంచి
వైకుంఠపురం నుంచి ఈ సోమశిల నుంచి మళ్ళీ లిఫ్ట్ కొడితే బనకచెర్ల. పాయింట్ ఏంటంటే బనకచెర్ల నుంచి ఈ రోజు కూడా 3 పాయల్లో 1 పాయ నిప్పుల వాగు, అది సోమశిలకు పోతుంది నీళ్లు, కుందు నది నీళ్లు సంవత్సరానికి 20, 30, 40, 50 టీఎంసీలు పోతుంది. ఇక్కడి నుంచి 4 ఆడిపోసేస్తే ఆ నీళ్ళు ఇట్లా వస్తాయో తెలియదు. అందుకని దానివల్ల పెద్ద ప్రయోజనం. అందువల్ల మాలాంటి వాళ్ళు కానీ అనేక మంది సాగునీటి అనువులు అని చెప్పేదంటే కొంత డిజైన్ మార్చుకొని రెండు కోణాలు చేయాలి. ఫస్ట్ కోణం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ని పర్ఫెక్ట్గా పూర్తి చేయాలి. 152 అడుగుల ఎత్తులో నీళ్లు నిలపాలి. అప్పుడు నీళ్లు మనకు గ్రావిటీ ఫోర్స్ విపరీతంగా వచ్చినప్పుడు ఆ గ్రావిటీ ఫోర్స్ అందుకోవాలి. 132 అడుగుల్లో కూడా నీళ్ళు వస్తాయి కుడి కాలువకి. కానీ 152 అడుగులప్పుడు ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఫోర్స్గా మనం నీళ్ళు తీసుకొని వైకుంఠపురం నుంచి బొల్లారం నుంచి వెలుగొండ నుంచి వెలుగోడు, ఆ టెన్నెల్ పూర్తి చేసుకుని బనకచెర్లకు రావడం ఉన్నంతలో బెస్ట్ మార్గం. అప్పుడు నేరుగా బనకచెర్లకు వస్తుంది, సోమశిలకు పోదు. సోమశిలకు పోవాల్సిన అవసరం లేదు, సోమశిలకు ఆల్రెడీ నీళ్ళు పోతున్నాయి. వన్స్ సోమశిల కిందకు పోయిన తర్వాత పైకి కొట్టుకోవడం ఏంటి? కాబట్టి ఈ రూట్ కానీ మార్చుకుంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్గా టేకప్ చేస్తే, ఎందుకంటే ఇంత నీళ్ళు రావాలంటే దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, 1,00,000 కోట్లు. దట్టు ఈ రోజుకున్న టెక్నాలజీలో 10,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ విద్యుత్ ఛార్జీలు, లిఫ్ట్ చేయాలి కదా, 3-4 లిఫ్ట్లు పెట్టాలి, అవుతుంది, కాస్ట్లీ అఫైర్. అందులో నేషనల్ ప్రాజెక్ట్గా టేకప్ చేసుకోవడం, డిజైన్ మార్చుకోవడం, నిధుల సమకూడడం అనేది ఇది ఒక యాంగిల్ జరగాలి. రెండో యాంగిల్ విత్ ఇన్ ద రాయలసీమ ప్రాంతంలో తుంగభద్ర మంచి నది. తుంగభద్ర నుంచి ప్రీవియస్ ఇయర్లో 630 టీఎంసీలు వచ్చినాయి. తుంగభద్ర వచ్చి కృష్ణకు ఉపనది. ఉపనది నీళ్ళు కానీ కృష్ణలో కలిసిపోయినాయంటే అది కృష్ణానదిగా మారిపోతుంది. అదే తుంగభద్రలో కృష్ణానదిలో కలవక ముందుగానే శ్రీశైలం పైన గుండ్రేవుల ప్రాజెక్టు కట్టుకోవడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటిది టేకప్ చేయడం, బ్యాక్ వాటర్ తీసుకునే ఏర్పాటు. అంటే తుంగభద్ర అనేది కృష్ణలో కలవక ముందు అయితే ఎన్ని నీళ్ళైనా రాయలసీమ వాడుకోవచ్చు. కానీ కృష్ణలో కలిసిపోతే అది హక్కులు వచ్చేస్తాయి. తెలంగాణలో అభ్యర్థి చెప్తారు. లాస్ట్ టైం 630 టీఎంసీలు వచ్చినాయి. నిజానికి కృష్ణలో కలపాల్సింది 31 టీఎంసీలు. 600 టీఎంసీలు అందుకున్న రాయలసీమ వాడుకోవచ్చు. అలాంటి తుంగభద్ర నీళ్ళు అది 600 టీఎంసీ అనేది హైయెస్ట్ వచ్చినాయి. 200 టీఎంసీలు ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి. 150 టీఎంసీలు రెగ్యులర్గా వాడుకోవచ్చు కదా. కాబట్టి దీన్ని కూడా ప్రయారిటీ, అంటే రాయలసీమలో వితింద అవకాశం ఉన్న నీళ్ళు వాడుకుంటూ దాన్ని అడిషనల్గా తీసుకొని చేయగలిగితే అప్పుడు నిజమైన పరిష్కారం రాయలసీమకు లభిస్తుంది. కానీ ఇంట్లో ఉండే నీళ్లు వాడుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేకుండా మేము చెప్తున్నటువంటి తుంగభద్ర ఇవన్నీ చేస్తే 30-40 వేల కోట్లతో అయిపోతుంది. దాన్ని అసలు పట్టించుకోకుండా దానికి పోతున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. మళ్ళీ మమ్మల్ని మోసం చేయడానికి ఏమన్నా ఈ కథలు చెప్తున్నారని అనుమానం దానికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి గోదావరి బనకచెర్ల అనుసంధానం గురించి మాట్లాడుతున్నారు. ఇంకా పోలవరం ప్రాజెక్టే కంప్లీట్ కాకముందు దీని గురించి ప్రస్తావన వచ్చింది. అసలు పూర్తవుతుందంటారా? పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 2 ఆటంకాలు. ఒకటి, ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు పాడైంది, దాన్ని రిపేర్ చేయడం, దాన్ని ఏం చేయాలని ఒక కొత్త ప్రయోగం. అది ఏమవుతుందో అది పూర్తి అయిపోతే వేగం పుంజుకుంటుంది. ప్రాజెక్ట్ అంటే అర్థం మన వాళ్ళు ఎప్పుడు డ్యామ్ గురించే మాట్లాడతారు. రిజర్వాయర్ ఒకటే కాదు, ఆ రిజర్వాయర్లో నీళ్లు కూడా నింపాలి. మీకు గుర్తుంటే రాయలసీమలో తెలుసుంటే గండికోట రిజర్వాయర్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పూర్తి చేసేసినాడు. కానీ నీళ్ళు ఎప్పుడు వచ్చాయో తెలుసా? మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినాయి. కారణం ఏంటంటే డ్యామ్ పూర్తయింది. డ్యామ్లో నీళ్లు పెడితే వెనకాల ఏమవుతుంది? ఊర్లు ఇవన్నీ కొట్టుకుపోతాయి, నిర్వాసితులు అంటాం కదా. అది క్లియర్ చేయకుండా నువ్వు డ్యామ్లో నీళ్ళు పెట్టలేవు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో నువ్వు నీళ్లు పెట్టాలంటే బ్యాక్ వాటర్ కొట్టిందంటే 1,00,000 మంది నిర్వాసితులు అవుతారు. ఆ 1,00,000 మందిని క్లియర్ చేయాలిగా. ఆ 1,00,000 మందిని క్లియర్ చేయకపోతే ఏం చేస్తారంటే, ఇప్పుడు మామూలుగా గోదావరి నీళ్ళు పోతా ఉన్నాయి, డ్యామ్ కడితే ఏమవుతుంది? డ్యామ్ కట్టేసి గేట్లు ఎత్తేసి పంపించేస్తాం. ఏం లాభం? అది మనం పోయి ప్రేక్షకుల్లాగా టూరిజం లాగా చూసుకొని రావాల్సింది. డ్యామ్ కట్టేవాడిని నీళ్ళు నిలవదు. నీళ్ళు నిలవాలంటే వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి 1,00,000 మందిని క్లియర్ చేయాలంటే 30-40 వేల కోట్లు కావాలి. ఆ 30-40 వేల కోట్లు ఎవడిస్తాడు? చట్టం ప్రకారం కేంద్రం వేయాలి. అది అంటే నిర్వాసితులతో కూడా కలిపి చేయకపోతే పోలవరం పూర్తయినా పోలవరం ప్రయోజనాలు మనకు అందవు. గండికోట పెద్ద ఎక్స్పీరియన్స్, పులిచింతల ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేసినాడు. మొన్న జగన్ వచ్చేంతవరకు, ఎందుకంటే నిర్వాసితులు క్లియర్ చేయలేదు. కానీ డ్యాము పూర్తి కావాలి, డబ్బులు ఒక కీలకమైన అంశం. రెండోది, ఇప్పుడు జరుగుతున్న చర్చ ప్రకారం 135 అడుగులతోనే ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తూ ఉంటున్నారు. అప్పుడు నిర్వాసితులు తగ్గుతారు. అప్పుడేమవుతుంది? మనం కుడికాలో దవ్వాలి, ఎడంకాలో దవ్వాలి, ప్లస్ ఇది క్లియర్ చేయాలి. కానీ నిధులు అనేది కీలకమైన సమస్యగా ఉంది పోలవరం. ఆ నిధులు క్లియర్ అయిపోతే పోలవరం నిధులు క్లియర్ అయిపోయి డయాఫ్రామ్ వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోతే మనం విత్ ఇన్ 3-4 ఇయర్స్లో పోలవరాన్ని తెచ్చుకోవచ్చు. పోలవరం పూర్తి కాకుండా
ఈ పోలవరం టు బనకచెర్ల అనేది ఆచరణ సాధ్యం, చర్చకి కూడా సాధ్యం ప్రకారం. అంటే ఇప్పుడు ఈ చర్చల అన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి పోలవరం కంప్లీట్ అయితే తప్ప గోదావరి మనకి బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవ్వదన్నమాట. స్టార్ట్ చేసినా కాలువలు దోక్కోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీకు కుడి కాలువ ఉంది, కుడి కాలువనే చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అని పేరు పెట్టాడు. పట్టిసీమ అంటే అర్థం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కుడి కాలువ ఎడమ కాలువ రెండు దోయినాడు, చెప్పుకోదగ్గ ప్రాంతం. ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందు కానీ ఇది కూడా స్టార్ట్ చేసినాడు. దీంట్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇప్పట్లో పోలవరం పూర్తిగా అది డైరెక్ట్గా చెప్పకుండా అది ఇప్పట్లో అయ్యేది లేదు, లిఫ్ట్ పెట్టాడు. లిఫ్ట్ పెట్టి దాంట్లో కొట్టి కుడి కాలువలో దాన్ని తీసుకొచ్చి పోస్తున్నారు. అంటే పోలవరం పూర్తి కానంత వరకు లిఫ్ట్ తప్ప ఇంకొక మార్గం లేదు అని రుజువు అవుతుంది కదా. కానీ పోలవరం పూర్తి కాకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నిర్వాసితులు క్లియర్ కావాలి, అప్పుడే నీళ్లు నిలుపుతావు. నిలిపినప్పుడు మనకు గ్రావిటీతో వస్తాయి, ఎన్ని టీఎంసీలను తీసుకోవచ్చు. అయితే ఇది జరగాలి అంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి జరగకపోతే ఏమవుతుంది? ఇప్పుడు పట్టిసీమ అయితే సంవత్సరానికి 40 టీఎంసీలు తెచ్చుకుంటున్నామో అదే కంటిన్యూ అవుతుంది. దానికి వాళ్ళు కృష్ణా డెల్టా వాళ్ళగా చాలదు, మనకెట్టిస్తారు. కాబట్టి ఖచ్చితంగా పోలవరం సంపూర్ణంగా పూర్తి కావాలంటున్నాను. పూర్తి కావడం వేరు, సంపూర్ణంగా. సంపూర్ణ అంటే 2 పాయింట్లు. నిర్వాసితులు కంప్లీట్ పూర్తి కావాలి. ఇప్పుడు 135 అడుగుల్లో పెట్టేసి ఒక 10,000 కోట్లు పెట్టి కొంత నిర్వాసితులకి అనుకో తక్కువ ఫ్లో వస్తుంది. ఆ ఫ్లో వచ్చిన వాళ్ళకే సరిపోతుంది, కృష్ణా డెల్టాకి రాజధానికే సరిపోతుంది, మళ్ళీ రావు. అందువల్ల సంపూర్ణంగా పూర్తి కావాలంటే 152 అడుగుల ఎత్తులో నీళ్లు నిలపాలి, 1,00,00,000 మంది నిర్వాసితుల్ని క్లియర్ చేయాలి. ఆ 2 జరిగితే పుష్కలంగా మనకు నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనకు చివర కదా పోలవరం అనేది, గోదావరికి నీరు మనం ఎంతోనో వాడుకోవచ్చు నీళ్ళు. ఆ 2 జరగకుండా ఉంటే లిఫ్ట్ పెట్టుకోవాలి, ఆ లిఫ్ట్ 40-50 టీఎంసీల పైన కొట్టదు, అది వాళ్ళకే సరిపోతుంది, రాయలసీమకి రాదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా పోలవరం ప్రాజెక్టే కంప్లీట్ కాలేదు, మరి గోదావరి బనకచెర్ల అనుసంధానం గురించి మాట్లాడుతున్నాం. అసలు ఇది అయ్యే పనే అంటారా? అవ్వడం అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఇంకో ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ కాలువలు మళ్ళీ స్టార్ట్ చేసే బదులు మళ్ళీ స్టార్ట్ చేసే సంవత్సరాలు పడుతుంది కదా. ఇప్పుడు 1,00,000 కోట్లు అనుకుంటున్నారు, అది పూర్తి అయ్యేసరికి 4-5 ఏళ్ళు పడుతుంది, మళ్ళీ కనీసం 1,50,000 కోట్లు అవుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం అనుకొని ఇప్పటి నుంచి ఈ పనులన్నీ చేసుకుంటా వచ్చి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన వెంటనే లాగేయవచ్చు కదా నీళ్లు. ఆలోచనతో ప్రభుత్వం వెళ్తే జరగచ్చు. అయితే భయం అంతా ఎక్కడ వస్తుంది? ఒకే చోట వస్తుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఖర్చు ఎంత? పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా అవదా అనే డౌట్లు మీకు నాకు వచ్చాయంటే కాస్ట్ ఎంత? 40,000 కోట్లు. 40,000 కోట్లు మనం ఇందుకు గుంజుకుంటున్నాము, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? 40,000 కోట్లు రాకుండా సాధ్యమేమో అని డౌట్తో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అనేది మీరు అంటున్నారు. ఏమో నాకు డౌట్ అని నేను అంటున్నాను. విత్ ఇన్ ద 40,000 ఇది 1,00,000 కోట్లు కదా. అది కాకుండా అదనం చాలా పెద్ద ప్రాజెక్టు. మరి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ నిధులు అనేది ఎట్లా అనేది క్రూషియల్. అప్పుడు ఏం చేయాలి? నేషనల్ ప్రాజెక్ట్ కాదు, జాతీయ ఉంది కదా, జాతీయ నిధుల అనుసంధానం, అది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాజెక్టులో భాగంగా మనం తీసుకొని ప్రైవేట్ రంగంలో, గవర్నమెంట్ సెక్టార్లో, కేంద్ర ప్రభుత్వం ముగ్గురు కూడబలుపుకొని కానీ నిధులు తేగలిగితే మనకు ఇంకా అనుమతుల సమస్య, 2 రాష్ట్రాల మధ్య సమస్య, ఇంకా అదనం ఇవన్నీ చేసుకొని ముందుకెళ్తే ఈ ఫస్ట్ మన బేస్. ఇంకా అదనంగా ఇతర స్టేట్లు గొడవలు ఉంటాయిగా, అది పరిష్కరించుకోవాలి, అది సెకండరీ అవుతుంది. ఓకే. సో ఇదంతా ఒకవేళ స్టార్ట్ చేశారనుకోండి, ఒకవేళ స్టార్ట్ చేస్తే ఈ నదుల అనుసంధానం ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టచ్చు? నిధులు పుష్కలంగా వస్తే పోలవరం 4 ఏళ్ళు పూర్తయిపోతుంది. ఓకే. నిధులు అంతే పుష్కలంగా దీనికి వస్తే అది పూర్తయ్యే లోపల విడుదల చేసేవచ్చు. ఓకే, సైమల్టేనియస్ గా చేసేవచ్చు. సమస్యల్లో నిధులే. ఓకే. ఆ నిధులు వస్తే ఫాస్ట్గా పూర్తి అయిపోతుంది. ఒకవేళ గోదావరి బనకచెర్ల అనుసంధానం కనుక జరిగితే ఇప్పటిదాకా కరువులో ఉన్న రాయలసీమ ప్రజలకి ఊరట లభిస్తుంది అని అనుకోవచ్చా? అంటే ప్రభుత్వం నిజాయితీగా చేస్తే, అంటే ఈ మార్గంలో వాళ్ళు అనుకుంటున్నటువంటి మార్గంలో వైకుంఠపురము వయా సోమశిల టు బనకచెర్ల అనేది జరగదు. జరిగినా కూడా రాయలసీమకు దమ్మిడి ప్రయోజనం ఉండదు. అలా కాకుండా ఈ పద్ధతిలో జరిగితే మనం చెప్తున్నట్టుగా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిపుణులు చెప్తున్నట్టుగా వైకుంఠపురం, బొల్లారం, వెలుగొండ, వెలుగోడు టు బనకచెర్ల అయినప్పుడు గ్యారంటీగా రాయలసీమకి నీళ్ళు వస్తే వెలుగొండకు కూడా మంచి జరుగుతుంది. ప్రకాశం జిల్లా కూడా వెనుకబడిన రాయలసీమ కాకపోయినా వెనుకబడిన జిల్లా, అది కూడా శ్రీశైలం నుంచి నీళ్లు పోవాలి లిఫ్ట్ ద్వారా, ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. వెలుగొండ కూడా రాయలసీమ ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ ఏదైతే ఉందో నిజమైన వెనుకబడిన ప్రాంతం. ప్రకాశం జిల్లాలో ఒంగోలు కొంచెం డెవలప్మెంట్, ఇది నాన్ డెవలప్మెంట్. కాబట్టి నిజమైన రాయలసీమ స్వభావం అయినటువంటి వాళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆ నుంచి వెలుగొండకి నీళ్ళు వచ్చి
బనకచెర్లకు వస్తే సంపూర్ణంగా ఆడ తీసుకొచ్చే నీళ్ళు రాయలసీమకే ఉపయోగపడతాయి. మ్మ్. ఆ రూట్ కాకపోతే ఇది రాయలసీమ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా అయితే ఉండదు. మ్మ్. దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. ఓకే. సో, ఇప్పుడు మనకి గోదావరి, బనకచెర్ల అనుసంధానం గురించి తెలంగాణకున్న అభ్యంతరాలేంటి? అసలు తెలంగాణ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ఉన్న పంచాయతీ ఏంటంటే మ్మ్. ఇంతవరకు ఒకే రాష్ట్రంగా ఉన్నాం. మ్మ్. గోదావరి నది రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవహిస్తుంది. అవును. కృష్ణా నది అయితే మరీ ఇబ్బందికరైందంటే కవల పిల్లల్లాగా అవును. కృష్ణానది ఒక చోట వస్తుంటే తెలంగాణలో ఫస్ట్ ఎంట్రీ అవుతుంది, తర్వాత కర్నూలుకు ఎంటర్ అవుతుంది, తర్వాత కృష్ణానది సముద్రంలో కలిసిపోతుంది. ఈ మధ్య ప్రాంతంలో ఈ పక్క తెలంగాణ ఉంటుంది, ఈ పక్క రాయలసీమ ఉంటుంది. అంటే కవలపిల్లలాగా ఉంటుంది. ఆ నది వేరు చేస్తుంది. మ్మ్. ఈ పక్క తెలంగాణ ఉంటే ఆ పక్క ఉంటుంది, రెండు చోట్ల కలిసి ఉంటుంది. మ్మ్. కాబట్టి ఇది అంటే విడదీయలేని అనుబంధం మనకు నదితో ఉంది రెండు రాష్ట్రాలు. మ్మ్. రెండోది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కృష్ణానది ఎంట్రీ అయ్యేది తెలంగాణలో, మ్మ్. తర్వాత రాయలసీమలో. కానీ లబ్ధి మాత్రం ఈ రెండు ప్రాంతాలకు జరగల. మ్మ్. దానివల్ల నష్టపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఆ బాధ ఇద్దరి మధ్య ఉంది. మ్మ్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టేది కూడా తెలంగాణకి, రాయలసీమకి అన్యాయం జరిగినట్టు కట్టారు. ఇందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు మాకు న్యాయం జరగాలని కోరుకుంటారు. అందువల్ల ప్రతిదాన్ని వివాదం అవుతోంది. మ్మ్. సమస్య ఏంటంటే తెలంగాణ నష్టపోయింది, దక్షిణ తెలంగాణ, రాయలసీమ నష్టపోయింది, కృష్ణా డెల్టా కొంత లాభపడింది. వాళ్ళేం ప్రశాంతంగా ఉన్నారు. నువ్వు మళ్ళీ కొట్టుకునేది హక్కుల కోసం ఊరు అంటే తెలంగాణ వాళ్ళు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళ మధ్య పంచాయతీ వస్తుంది. ఓకే. అందుకని కృష్ణానది స్వభావం రీత్యా ఉమ్మడి రాష్ట్రం నష్టపోయినాము, మ్మ్. పంపకాలు కూడా జరిగిపోయినాయి కృష్ణానదిలో. ఈ పరిస్థితులు ఆ తక్కువ నీటి కోసం నీకెంత నాకెంత అని కొట్లాడుకుంటున్నాం. మ్మ్. అందువల్ల ఏ చిన్న సమస్య వచ్చినా రూల్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణ అభ్యంతరం ఏంటంటారు. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించినప్పుడు బేసన్లు లేవు, బేసజాలు లేవు అన్నాడు. మ్మ్. మన ఇద్దరం కొట్లాడుకుంటే రాష్ట్రాల మధ్యలో మూడో వాడు కేంద్రం వస్తాడు, అసలు మన ఇద్దరం ప్రశాంతంగా ఉంటే ఊడు రాడు కదా, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నాడు. మ్మ్. ఆ స్పిరిట్ నిజాయితీగా ప్రవర్తిస్తే అదే పరిష్కారం. ఆ మాట అన్న 2 నెలలకే మళ్ళీ వాళ్ళు వేరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఉదాహరణ గోదావరి, బనకచెర్ల ఏ నీళ్లు, ఇప్పుడు ఉదాహరణకు గోదావరి నీళ్ళు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది రాజమండ్రి తర్వాత. మ్మ్. మనం చివరి రాష్ట్రం కదా, నీకు ఎన్ని నీళ్ళు దొరుకుంటే నీకేం అభ్యంతరం? ఏ అభ్యంతరం లేదు. కానీ పంచాయతీ పెడతారు. ఎందుకంటే ఇంకెక్కడో సమస్య ఉంటాయి, వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మీరు కొన్ని తప్పులు చేస్తారు, నన్ను క్వశ్చన్ చేస్తారు, అప్పుడు నేనేం చేస్తాను, నా తప్పులు మీరు చూస్తారు. మ్మ్. అప్పుడు పెద్ద మనిషి ఏం చేస్తాడు, మన ఇద్దరిని కూర్చోబెట్టుకొని నీకెంత నాకెంత అని పరిష్కారం చేస్తాడు. ఇప్పుడు తెలంగాణ గొడవ అంతే, వాళ్ళు కొన్ని ప్రాజెక్టుల్లో హక్కులు అంటే అనుమతులు లేవు, మనం కొన్ని అనుమతులు లేవు. రాయలసీమ కట్టే ప్రాజెక్టులకి అనుమతులు లేవు, కేటాయింపులు లేవు చాలా ప్రాజెక్టులకి. వాళ్ళు దక్షిణ తెలంగాణ కట్టే ప్రాజెక్టులు లేవు. వాళ్ళు తప్పు చేసినా మనం ప్రశ్నిస్తాం, మనం తప్పు చేసి వాళ్ళు ప్రశ్నిస్తారు. ఉద్దేశం ఏంటంటే నన్ను ఒప్పుకుంటే నేను నిన్ను ఒప్పుకుంటాను. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, కేంద్రం రావాలి, కేంద్ర ప్రభుత్వం ఎడుగు చూస్తుంది. అందువల్ల కేసీఆర్ గారు ఏదైతే చెప్పినాడో బేసిజాలు లేవు, బేసిన్ లేవని అనే స్పిరిట్కి కానీ వస్తే ఇచ్చిపుచ్చుకోవాలి. ఇద్దరు నష్టపోయినాము, ఏడవసారి రాజీ పడాలి. ప్రతిదానికి స్కేల్ పెట్టుకొని నువ్వు రూల్స్ మాట్లాడతాను, నేను రూల్స్ మాట్లాడతానంటే శాశ్వతంగా ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేము. ఓకే. ఇద్దరు కలిసి ఎవరికి నష్టం లేదు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకి ఇసుమంత నష్టం కూడా లేదు, అది వాళ్ళకి కూడా తెలుసు. మ్మ్. కానీ ఎందుకంటే హక్కులకు సమస్య కదా. మ్మ్. కానీ నా విషయం నువ్వు ఒప్పుకుంటే నీ విషయం నేను ఒప్పుకుంటా. మ్మ్. కానీ రెండు ముఖ్యమంత్రులు ఆ బేసజాలు లేవు, బేసిన్ లేవు అని ఇద్దరు కానీ కలిసి కూర్చుంటే 2 నిమిషాల పరిష్కారం అవుతుంది. మ్మ్. ఇద్దరిలో తేడాలు వచ్చినా, మ్మ్. ఒక్కరిలో తేడా వచ్చినా ఎవడూ పరిష్కరించలేడు. ఓకే. అది దీనికి ఉన్న ప్రాథమిక సో సమస్య. బేసిక్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవి స్టార్ట్ చేసినా కూడా ముఖ్యంగా అభ్యంతరాలు అనేవి కలుగుతూనే ఉంటాయి. రాష్ట్రాలకు కానీ లేదా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు కానీ అభ్యంతరాలు ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు కేసులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ప్రాజెక్టే అనుకోండి, గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా ఇలా కోర్టులో కేసులు పెట్టినా కూడా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుందిగా. కోర్టులో కేసు వేయడానికి లేదు, ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం అభ్యంతరం చేసిన చేసి ఒకటి గ్రీన్ ట్రిబ్యునల్ ఇట్లాంటి వాటిలో ఇబ్బందులు, అంటే గ్రీనరీ కొట్టేస్తారని ఇట్లాంటివి ఏదైనా అభ్యంతరాలు ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలి. ఓకే. బేసిక్ సమస్య ఎక్కడ వస్తుందంటే తెలంగాణ అభ్యంతరాలు, వాళ్ళ కంప్లైంట్, మన కంప్లైంట్లు, ఇది పరిష్కారం కావాలి. ఇద్దరి మధ్య పరిష్కారం అయిపోతే గ్రీన్ ట్రిబ్యునల్ సమస్య, నేషనల్ ఇతర సమస్యలు కొన్ని ఉన్నాయి, ఇవి మెల్లిమెల్లిగా పరిష్కరించుకోవచ్చు. ఓకే. మేజర్ రోల్ 2 రాష్ట్రాల మధ్య సమస్య, జల వివాదాల సమస్య వాళ్ళకి పరిష్కరించాలి. ఐక్యత ఉండాలి. 2 రాష్ట్రాల మధ్య ఇబ్బందులు, ఐక్యత కూడా అవసరం లేదు, అభ్యంతరాలు చెప్పొచ్చు చాలు. ఓకే. వాళ్ళ ప్రాజెక్టుల విషయంలో మనం రాజీ పడడం అంటే నష్టం లేనంతగా, ఓకే. మరీ నష్టం వస్తే ఫైట్ చేయాలి. అట్లాంటి అవగాహనకు వచ్చేసి సమస్య రాదు. మీరు చెప్పిన ఇతర సమస్యలు అనేది ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆగిపోయింది,
అట్లాంటి వాటిని పరిష్కరించుకోవచ్చు 1 సంవత్సరం అటో ఇటో. మ్మ్. కానీ రాష్ట్రాల మధ్య సమస్య ఉంటే మాత్రం అది పరిష్కారం కానంత వరకు ముందడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కనుక ఇది అంత సవ్యంగా జరిగితే కనుక రాయలసీమ ప్రజలైతే హ్యాపీగానే ఉండొచ్చు. కానీ సవ్యంగా జరగాలి, నిధులు రావాలి, చాలా హేతుబద్ధమైన రూట్ ఎంచుకోవాలి. మ్మ్. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకున్న రూటే జరిగితే రాయలసీమకు ఉపయోగం లేదు. ఓకే. మరోసారి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఆ చర్చ అంతా రాష్ట్రంలో ఏంటి, మొత్తం అమరావతిలోనా అని చర్చ అంటాం కదా. అమరావతికి అంతా ఆఫ్టర్ ఆల్ 50,000 కోట్లు, రాయలసీమకు 1,00,000 కోట్లు అంటారు. అన్ని రాయలసీమకు మంచి చేస్తున్నామని తీసుకొచ్చి రాయలసీమని పక్క జరిపేస్తున్నారేంటి? అది నేను అంటున్నది. ఇప్పుడు చర్చ ఏంటంటే మా భయం, మా లాంటి వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు అంతా చర్చ అమరావతి కదా. అవును. 50,000 కోట్లు, 50,000 కోట్లు అట్లా. పోలవరం 30-40, పోలవరం కూడా రాయలసీమకి ఏం సంబంధం లేదు. మ్మ్. అన్నీ వాళ్ళకేనా అనే చర్చ రాయలసీమ వచ్చింది అనుకోండి, మ్మ్. వాళ్ళకి ఇద్దరు కలిపితే 1,00,000 కోట్లు, మీకు చూడు 1,00,000 కోట్లు పైన పెడతాను అంటారు. అట్లా బుజ్జగించడానికి జరిపింది. రాయలసీమకి బుజ్జగించే ప్రాజెక్టులన్నీ అద్భుత ప్రాజెక్టులు, మహా ప్రాజెక్టులే ఉంటాయి. మ్మ్. 70 ఏళ్ళుగా ఏమీ జరగలేదు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ కేసీ కెనాల్ ఉంది. మ్మ్. ఎవరు కట్టారు? విదేశీయులు కట్టారు. మ్మ్. ఇప్పుడు రాయలసీమలో 1,00,000 ఎకరాలకి నీరందించే ప్రాజెక్ట్ ఏదైనా కట్టారంటే అది మనం దోపిడీ చేయడానికి వచ్చిన విదేశస్తులు కట్టారు. కానీ ఈ 70 ఏళ్లలో ముఖ్యమంత్రులంతా రాయలసీమలే. మ్మ్. 1,00,000 ఎకరాలు నిలించే ఒక ప్రాజెక్ట్ కట్ల. ఓకే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ప్రతిదాని అనుమానం ఎందుకు చూస్తామంటే ఇది చరిత్ర. అవును. ముఖ్యమంత్రులందరూ రాయలసీమలే, ప్రెసిడెంట్లు అయినారు. రాయలసీమకు 1,00,000 ఎకరాలు నీళ్ళు అందించే ప్రాజెక్ట్ లేదు. మనల్ని దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళు 1,00,000 ఎకరాలు ప్రాజెక్ట్ కట్టినాడు. 1,70,000 ఎకరాలు పంచే కేసీ కెనాల్. మ్మ్. ఇది కదా భయము. కాబట్టి ఈ భయాలు ఉంటాయి కాబట్టి ఇది న్యాయంగా పరిష్కారం అయ్యేంత వరకు అనుమానంతో చూస్తాం. మ్మ్. సో ముఖ్యంగా ఇలాంటి అనుసంధానాలకి సో ఏదైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా? ఖచ్చితంగా అంటే నిబంధనలు ఉంటాయా వీటికి? ఖచ్చితంగా ఇప్పుడు వాటర్ ఏమంటుందంటే గోదావరి పైన హక్కుతో కూడుకున్న నీళ్లు కేటాయింపు ఉంటాయి. మ్మ్. ఆంధ్రప్రదేశ్కి ఎంత, తెలంగాణకి ఎంత అని. మ్మ్. మన హక్కుతో ప్రాజెక్టుల వారి కేటాయింపులు కూడా ఉంటాయి. మ్మ్. ప్రాజెక్టుల వారి కేటాయింపులు ఉంటాయి, రాష్ట్రాలు గుండు గుర్తుగా రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి. రెండోది మనకి ఇంకా కృష్ణా నది వీటన్నిటిపైన ముంబై రాష్ట్రాల మధ్య సమస్య ఇంకా అట్లా ఉంది. మ్మ్. ఈ చిక్కుముడి పరిష్కారానికి 2 రాష్ట్రాలు సమన్వయం చేసుకొని ట్రిబ్యునల్స్ ముందు, మ్మ్. ముఖ్యంగా కేఆర్ఎన్బి కావచ్చు, గోదావరి రిజర్వ్ మేనేజ్మెంట్ ముందు మనం పర్మిషన్ తీసుకోవాలి. అయితే నదులను మంట చేసుకున్న ఉదాహరణకు పోలవరం టు కృష్ణ, దానికి ఊరి దగ్గర పర్మిషన్ లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి పర్మిషన్. అదేవిధంగా రాయలసీమలో ఏదైనా తుంగభద్ర మన మధ్య జరిగింది అనుకోండి, పర్మిషన్లు అవసరం లేదు, నిధులు ట్రిబ్యునల్ పర్మిషన్ ఉంటే సరిపోతుంది. ఓకే. కాబట్టి గోదావరి నుంచి రాయలసీమకు వచ్చే పనకచర్ల ఆలోచన, రూటు, నిధులు, జనరల్ ట్రిబ్యునల్స్ పర్మిషన్ తీసుకుంటే చాలు. తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెప్తే దాన్ని పరిష్కరించుకోవాలి. మ్మ్. కానీ వాళ్ళతో పరిష్కరించుకోకుండా పోతే మాత్రం ఆ సమస్య అట్లే ఉంటుంది. ఓకే. కానీ నిజానికి పరిష్కారాలకి ఎలాంటి ఆటంకాలు లేవు. మ్మ్. డబ్బులు, తెలంగాణతో జాగ్రత్తగా ఉండడం ఓకే. తప్ప ఇంకో ఇంకో సో ఇబ్బంది అయితే ముఖ్యంగా నిధులే కనిపిస్తుంది ఇక్కడ. నిధులే కావాల్సిందైతే నిధులే. మేజర్గా, నిధులు ఓకే. ప్రభుత్వ ఆలోచన. నిధులన్నీ వచ్చేస్తాయి. మ్మ్. మరి మేము చెప్పిన రూట్ కాకుండా వాళ్ళ రూట్లో పోయినారనుకోండి, లాభం ఏముంది? అంతే. అది. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీరు బేసిన్లు లేవు అనే ఒక మాటను తీసుకొచ్చి, అసలు బేసిన్ అంటే ఏంటి? బేసిన్ అంటే క్యాచ్మెంట్ ఏరియా, ఓకే. నదీ పరివాహక ప్రాంతం. ఓకే. నది ఉంటుంది, దాని పరివాహక ప్రాంతం ఉంటుంది. ఓకే. క్యాచ్మెంట్ ఏరియా అంటే నీళ్లు లభ్య ప్రాంతం. మ్మ్. ఇప్పుడు నీళ్లు కృష్ణానది ఉంది, ఎక్కడ పుడుతుంది? మహారాష్ట్రలో పుడుతుంది. మ్మ్. మన విజయవాడ తర్వాత అంశలదీవి దగ్గర కలిసిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇన్ని రాష్ట్రాలు వస్తుంది. అయితే కృష్ణానది మహారాష్ట్రలో చిన్న పాయిగా స్టార్ట్ అవుతుంది. పదుల సంఖ్యలో ఉపనదులు కలుస్తాయి. మ్మ్. తుంగభద్ర, మీకు హైదరాబాదులో ఉన్నటువంటి మూసీ నది, మ్మ్. ఇవన్నీ ఈ ఉపనదులు. ఇవి నీళ్లు భారీ తీసుకొస్తాయి, ఇవి కలుస్తూ వస్తాయి నదిలో, అప్పుడు అది మహానదిగా మారి వస్తూ ఉంటాయి. రెండోది, ఇప్పుడు తెలంగాణ నుంచి మీరు అడిగిన ప్రశ్నలో ప్రధానంగా తెర రాష్ట్రం చూస్తే మీరు నదీ పరివాహ ప్రాంతంలో లేరు కాబట్టి నీళ్ళు ఎట్లా తీసుకెళ్తారు? ఇప్పుడు ఉదాహరణకు కృష్ణానది ఉంది, రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లా నదిలో లేదుగా, నదీ పరివాహ ప్రాంతం కాదుగా. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు కాదు, కాబట్టి మీరు ఎట్లా చిత్తూరు ఎట్లా నీళ్ళు తీసుకెళ్తారు? కృష్ణానదీ పరివాహక ప్రాంతం లేని చిత్తూరు జిల్లాకి కృష్ణా నీళ్ళు ఎట్లా తీసుకెళ్తారు అంటుంది తెలంగాణ. ఇది ఒక మౌలికమైన ప్రశ్న. సమస్య ఏంటంటే ఎంత మారిపోయినా ఉంటే చెన్నైకి నీళ్ళు ఇస్తున్నారా? కృష్ణానది నీళ్ళే 15 టీఎంసీల నీళ్లు చెన్నైకి ఇస్తున్నారు. చెన్నై ఏ ఊరు? పక్క రాష్ట్రం ఏకంగా, నదీ పరివాహ ప్రాంతం కాదు. ఇప్పుడు ఉదాహరణకు కాళేశ్వరం ఉంది, కాళేశ్వరంలో ఏ నది పైన కట్టారు? గోదావరి పైన. దాన్ని హైదరాబాద్ తీసుకెళ్ళాలనుకుంటున్నారుగా. హైదరాబాద్ ఏది? కృష్ణానది పరివాహ ప్రాంతం, ఏది? మూసీ నది ఉంది కాబట్టి. మరి గోదావరి నీళ్ళు ఎట్లా విజయవాడ హైదరాబాద్కి ఎట్లా తీసుకెళ్తారు అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇంకా దీని పంచాయతీ పెట్టుకుంటే
ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళకి నదీ పరివాహక ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతం కాదు కాబట్టి చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వకూడదు అంటారు వాళ్ళు. ఎడ తీసుకెళ్తారు అంటారు. మేమేమంటాము, హైదరాబాద్ అనేది మూసీ నదీ పరివాహక ప్రాంతం, మూసీ నది కృష్ణా ఉపనది, కానీ కృష్ణా నదీ పరివాహక ప్రాంతం, దాన్ని గోదావరి నీళ్ళు ఎట్లా తీసుకెళ్తారని మేము అంటాం. ఎవడు ఈ పంచాయతీ పరిష్కరించేది? అందువల్ల అవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు చెన్నై మహానగరానికి నీళ్ళు కావాలంటే, హైదరాబాద్ మహానగరానికి నీళ్ళు కావాలంటే ఈ బేసిజాలు పెట్టుకుంటే ఏది జరగదు. అందువల్ల ఇదన్నీ ఎట్లుందంటే, నువ్వు నన్ను అంటున్నావు కాబట్టి నేను నిన్ను అంటాను, ఓకే. ఇట్లా అనుకుంటూ పోతే దీనికి పరిష్కారం లేదు, దీనికి ఎండ్ లేదు, దీనికి ఏ పరిష్కారం లేదు. అందువల్ల బేసాలు లేవు, బేసిన్లు లేవు, నదీ పరివాహక ప్రాంతం ఈ పంచాయతీలు పెట్టుకుంటే కుదరదు. ఇప్పుడు చిత్తూరు జిల్లా నదీ పరివాహక ప్రాంతం లేదు, అలాగని చచ్చిపోతే జనం వదిలేస్తామా? అన్ని లక్షల మంది జనం. ఈ రోజు కూడా చిత్తూరు జిల్లాకు 1 ఎకరాకు కూడా నీళ్ళు నదుల ద్వారా. అరే ఇంకా ఇట్లే ఉండి మీకు సావు అంటే ఇంకా చిత్తూరు జిల్లా భారతదేశంలో ఎందుకు ఉండాలి? మనంతా ఒక దేశంలో ఎందుకు ఉంటాం, ఒక రాష్ట్రంలో ఎందుకు ఉంటాం అంటే, మీ అవసరాలు నాకు, నా అవసరాలు మీకు ఉంటాయి. నువ్వు పలానా నది వరకు నీకు నీళ్ళు నువ్వు చావు అంటే ఎప్పుడు వీలవుతుంది? కాబట్టి ఈ బేసజాలు, నదీ పరివాహక ప్రాంతాలు, ఈ లెక్కలు సాంకేతికంగా మాట్లాడడానికి పనికొస్తాయి తప్ప సమస్య పరిష్కారం పనికిరాదు. ఓకే. సో మీరు ఇప్పుడు కంప్లీట్గా గోదావరి బనకచెర్ల అనుసంధానం గురించి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే బేసిక్గా మేము చెప్తుంది ఒకటే, రాయలసీమలో నీటి సమస్య పరిష్కారానికి ఏ ఆలోచన చేసినా స్వాగతమే. బట్ అది ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం కాకూడదు. అంటే రాయలసీమలో ప్రవహిస్తున్న నీళ్ళని కిందకు వదిలేసి, సముద్రం వదిలేసి, ప్రతి ఏటా రాయలసీమ నుంచి శ్రీశైలం నుంచి వదులుతున్న నీళ్ళందరూ 100 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతాయి. మళ్ళీ 100 టీఎంసీల కోసం 1,00,000 కోట్లు పెట్టి పైకి కొడతామంటారు. ఇది వద్దు. ఫస్ట్ రాయలసీమ ముంగిట ప్రవహిస్తున్న తుంగభద్ర నీళ్లను, ఈ నీళ్ళన్నీ కంప్లీట్గా రాయలసీమకు వచ్చే మార్గాలు ఫస్ట్ చూడండి. సెకండ్ ప్రయారిటీ నేషనల్ ప్రాజెక్టులో భాగంగా ఈ గోదావరి టు బనకచెర్ల ప్రాజెక్టు కూడా టేకప్ చేయండి. రెండు కలిపి చేస్తారా, విడివిడిగా చేస్తారా మీ ఇష్టం, నిధుల లభ్యత బట్టి. కానీ ఫస్ట్ ప్రయారిటీ మన ముంగిట ఉన్న నీళ్ళని వాళ్ళు అన్నిటికన్నా మించి బనకచెర్లలో పోస్తావు. బనకచెర్ల నుంచి మా ఊరికి నీళ్ళు ఎట్టొస్తాయంటే గాలిరనగర్ పూర్తి కావాలి, అందిరినివా పూర్తి కావాలి, తెలుగుగంగ పూర్తి కావాలి, మిగతా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలిగా, ప్లస్ దాంట్లో రిజర్వాయర్లు పూర్తి కావాలిగా. ఇప్పుడు ఉదాహరణకు రాయలసీమలో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంతో తెలుసా? 113 టీఎంసీలు, దాంట్లో 100 ఉండి 60 టీఎంసీలు. నువ్వు 100 టీఎంసీలు బనకచెర్ల బస్సు ఏడ పెడతావా నీళ్ళు తీసుకెళ్ళి? రిజర్వాయర్లు లేవు. రిజర్వాయర్లు కట్టాలి, కాలువలు కట్టాలి, సమయం చేయాలి. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో చేసే విధంగా ముందుకు రండి, ఖచ్చితంగా చేస్తాం. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ భారీ పేరు చెప్పి మీరు ఆ సోమశిలకో వాటికో పరిమితం చేస్తారంటే పేరు మాది, లేకపోతే మీరు ఉంటారు పట్టిసీమ ఎవరి కోసం కడుతున్నాం అంటే రాయలసీమ కోసం అన్నారు. దాంట్లో సీమ అనే పేరు పెట్టేసి చివరికి అది ఎవరికి ఉపయోగపడితే కృష్ణా డెల్టాకు ఉపయోగపడింది. ఆడ మిగిలిన నీళ్ళు మీకు ఇస్తా ఉన్నారు, ఒక జీవో రాలేదు. ఇది కూడా అట్ట పట్టిసీమలాగా మార్చొద్దండి. దీన్ని కూడా రాయలసీమకే ఉపయోగపడేట్టుగా చేయగలిగితే, ఒక క్రమ పద్ధతిలో ఆలోచించి చేయగలిగితే దాన్ని స్వాగతిస్తాం, అభినందిస్తాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చాలా విషయాలు చెప్పారు, నదుల అనుసంధానం గురించి, అలాగే గోదావరి బనకచెర్ల అనుసంధానం గురించి ఎన్నో విషయాలు అయితే తెలిసింది ఈ మా యూటీవీ ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చూసారు కదండి, ఇది వాటి మన ఇంటర్వ్యూ. సో గోదావరి బనకచెర్ల అనుసంధానం గురించి మనం తెలుసుకున్నాం. పురుషోత్తం గారు అయితే చాలా సూచనలు ఇచ్చారు. నిజంగా గనక ఒక ఫార్మాట్లో గనక వెళ్తే నిజంగానే రాయలసీమ ప్రజలు ఎంతో లబ్ధి పొందుతారు, ఆ కరువు నుండి అయితే బయటపడతారు. సో ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.